సిపిఎం సీనియర్ నాయకులు రైతు సంఘం మాజీ డివిజన్ కార్యదర్శి బస్వాపురం గ్రామ మాజీ సర్పంచ్ కామ్రేడ్ రాసాల వెంకటేష్ వర్ధంతిని పురస్కరించుకొని ఈ నెల 6వ తేదీన బస్వాపురం గ్రామంలో నిర్మించిన స్తూప ఆవిష్కరణకు బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెల్సీ హాజరు అవుతున్నారని రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ తెలిపారు. సోమవారం భువనగిరి సుందరయ్య భవన్లో సిపిఎం భువనగిరి మండల కమిటీ సమావేశం జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ అధ్యక్షతన నిర్వహించారు. సిపిఎం సీనియర్ నాయకులు రైతు సంఘం మాజీ డివిజన్ కార్యదర్శి బస్వాపురం గ్రామ మాజీ సర్పంచ్ కామ్రేడ్ రాసాల వెంకటేష్ వర్ధంతి పురస్కరించుకుని ఈ నెల 6వ తేదీన బస్వాపురం గ్రామంలో నిర్మించిన స్తూపావిష్కరణకు బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరవుతున్నారని రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ తెలిపారు. సోమవారం భువనగిరి సుందరయ్య భవన్లో సిపిఎం భువనగిరి మండల కమిటీ సమావేశం జిల్లా కమిటీ సభ్యులు దయాల నరసింహ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహ పాల్గొని మాట్లాడుతూ కామ్రేడ్ రసాల వెంకటేష్ ఎర్ర జెండా నాయకత్వంలో బతికినంత కాలం పేద ప్రజల హక్కుల కోసం పోరాడారని తెలిపారు. ప్రధానంగా రైతాంగము, వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై అనేక ఉద్యమాలు నడిపారన్నారు. గ్రామ సర్పంచ్గా గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామం ప్రజలతో పాటు మండల వ్యాప్తంగా ఉన్న రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, వృత్తిదారులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సభలో రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో పాటు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శి ఎండి జహాంగీర్, జిల్లా నాయకత్వం పాల్గొని ప్రసంగిస్తారని, ప్రజానాట్య మండలి కళాకారుల కళారూపాలు ప్రదర్శిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం అంజయ్య, సిపిఎం మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, మండల కార్యదర్శి వర్గ సభ్యులు అన్నంపట్ల కృష్ణ, కమిటీ సభ్యులు పాండాల మైసయ్య, కొండాపురం యాదగిరి పాల్గొన్నారు. అమరజీవి కామ్రేడ్ రాసాల వెంకటేష్ గారు బస్వాపురం మాజీ సర్పంచ్గా, సిపిఎం పార్టీ భువనగిరి డివిజన్ కమిటీ సభ్యునిగా, మండల కమిటీ సభ్యునిగా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరి డివిజన్ రైతు సంఘం కార్యదర్శిగా పనిచేసిండు. ఈ మధ్యకాలంలో లాస్ట్ ఇయర్ ఆగస్టు 6 తారీఖు నాడు అనారోగ్యంతో చనిపోయాడు. వారి ఆశయ సాధన కోసం ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ నెల 6 తారీఖు నాడు బస్వాపురం గ్రామంలో వారి స్తూప ఆవిష్కరణ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బహిరంగ సభకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ గారు, సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ ఎస్ వీరయ్య గారు, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి జహాంగీర్ గారు పాల్గొంటూ ఉన్నారు. ప్రధానంగా కామ్రేడ్ రాసాల వెంకటేష్ గారు బస్వాపురం ప్రాజెక్టు నిర్మాణం నుంచి మొదలుకొని ప్రాజెక్టు పూర్తయ్యే వరకు అనేక ఉద్యమాలు తీసుకుంటూ ప్రాజెక్టు కావాలనే ఒక పోరాటం నడుపుతూనే ప్రాజెక్టులో ముంపు గురవుతున్న రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వాలని, ముంపు గురవుతున్న తిమ్మాపురం, తర్వాత లప్పనాయక్ తండా, చౌకుల తండా ఈ నిర్వాసితులకు బహిరంగ మార్కెట్ ప్రకారం 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని అనేక ఉద్యమాలు నడిపిన దాంట్లో వెంకన్న పాత్ర చాలా గొప్పది. అదేవిధంగా రైతు సంఘం నాయకుడిగా ఇక్కడ బునాది గాని కాలువ గురించి కానీ, వడపర్తి కత్వ గురించి కానీ, రైతులకు పండించిన పంట గిట్టుబాటు ధర కావాలని, మార్కెట్ వ్యవస్థ ఉండాలని ఇట్లా అనేక కార్యక్రమాలు తీసుకుంటూ, అదేవిధంగా గొర్రెల కాపర్లు, వృత్తిదారుల సమస్యల మీద కూడా వెంకన్న సుదీర్ఘమైన పోరాటాలు నడిపిన పరిస్థితి ఉంది. గ్రామ సర్పంచ్గా గ్రామాన్ని అభివృద్ధి చేసే దాంట్లో చాలా కీలక పాత్ర పోషించిన పరిస్థితి ఉంది. అందుకనే వెంకన్న యొక్క మొదటి వర్ధంతి సందర్భంగా ఈ నెల 6 తారీఖు నాడు బస్వాపురంలో సాయంత్రం నిర్వహిస్తున్న బహిరంగ సభలో ఈ మండలంలో, జిల్లాలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా.